గోదావరి పరవళ్లు, ప్రాణహిత సవ్వడులు, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది పవిత్రత, ఈ మూడో కలిసిన అపురూప ప్రదేశం అదే పవిత్ర దక్షిణ త్రివేణి సంగమం కాళేశ్వరం. ప్రస్తుతం ఇక్కడ సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నారు. ఈ పవిత్ర సమయంలో ఆ క్షేత్ర మహిమను, దాని వెనుక ఉన్న పురాణ చారిత్రక గాథలను ఒక్కసారి స్మరించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో దట్టమైన అరణ్యాల మధ్యన ఈ కాళేశ్వర క్షేత్రం ఉంది. ఇది కేవలం ఒక గ్రామం కాదు, శతాబ్దాల ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ సాక్ష్యం. గోదావరి నది, దాని అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత కలిసే సంగమ స్థలంలో ఈ క్షేత్రం ఉంది. అంతేకాదు, ఇక్కడే జ్ఞాన ప్రదాయిని సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని దక్షిణ త్రివేణి సంగమంగా పిలుస్తారు. ప్రయాగ్రాజ్ తర్వాత భారత్లో ఇలాంటి త్రివేణి సంగమం ఉన్న రెండవ ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ క్షేత్రానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులు అత్యంత దగ్గరలో ఉండటం వల్ల భౌగోళికంగా కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు 277 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన భూపాలపల్లి నుంచి దాదాపు 53 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం ఉంది. కరీంనగర్, మంథని, వరంగల్, పరకాల మార్గాల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా రావాలి అనుకునే వారికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల సమీప రైల్వే స్టేషన్గా ఉంది. ఈ పుణ్యక్షేత్రం యొక్క మూలాలు పురాణ యుగాల నాటివి. అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలోని కాళేశ్వర ఖండం మొత్తం ఈ క్షేత్ర మహిమను, దాని పవిత్రతను వివరిస్తుంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన వనవాస సమయంలో దండకారుణ్యం గుండా ప్రయాణిస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు రామాయణం చెబుతోంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్నో ప్రాచీన రామాలయాలు ఈ నమ్మకానికి బలం చేకూరుస్తున్నాయి. కాళేశ్వరం అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం. ఇది గోదావరి నది ఒడ్డున వెలిసిన ఒక అద్భుతమైన చారిత్రక ఆలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత దేశంలో మరెక్కడా కనిపించదు. అదేంటంటే, ఇక్కడ గర్భగుడిలో ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఒకటి ముక్తీశ్వరుడిది, మరొకటి కాళేశ్వరుడిది. కాలుడు అంటే యముడు, ఈశ్వరుడు ఇద్దరూ కలిసి కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రానికి కాళేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళేశ్వరం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. స్కంద పురాణం ప్రకారం పూర్వం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులందరికీ ఆయన వెంటనే ముక్తిని ప్రసాదిస్తూ ఉండటంతో మృత్యుదేవత అయిన యమధర్మరాజుకు పని లేకుండా పోయిందట. తన ఉనికికే ప్రమాదం ఏర్పడటంతో యముడు ఈ పవిత్ర క్షేత్రంలో పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై యముడిని తన పక్కనే లింగ రూపంలో నిలవమని వరమిచ్చాడు. అంతేకాదు, తనను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న యమలింగాన్ని కూడా తప్పక దర్శించుకోవాలని, లేకపోతే వారికి మోక్ష ప్రాప్తి దొరకదని శివుడు ఆదేశించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు మొదట యమలింగానికి, ఆ తర్వాత ముక్తీశ్వర లింగానికి పూజలు చేస్తారు. మరణాన్ని, మోక్షాన్ని ఒకే చోట దర్శించుకునే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ ముక్తీశ్వర లింగంలో మరో అద్భుతం కూడా ఉంది. ఆ శివలింగంపై 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిని స్వామివారి నాసికా రంధ్రాలుగా భక్తులు భావిస్తారు. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసి అభిషేకం చేసినా ఆ జలం పైకి రాకపోవటం ఒక అద్భుతం. ఆ నీరు నేరుగా త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఒక బ్రిటిష్ కలెక్టర్ ఈ విషయాన్ని పరీక్షించడానికి 1000 బిందెల పాలను ఆ రంధ్రాల్లో పోయించగా ఆ పాలన్నీ నదిలో కనిపించాయని స్థానికులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.
కాళేశ్వరం క్షేత్రంలో పవిత్ర స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ 8 పవిత్ర స్నాన ఘట్టాలు ఉన్నాయి. వీటిని అష్టతీర్థాలు అని పిలుస్తారు. అవి బ్రహ్మతీర్థం, పిచ్చుక తీర్థం, దీనినే వాయస తీర్థం లేదా పక్షి తీర్థం అని కూడా అంటారు, జ్ఞానతీర్థం, నరసింహ తీర్థం, హనుమత్ తీర్థం, వ్యాస తీర్థం, సంగమ తీర్థం, ఇంకా చిత్సుక తీర్థం. పవిత్రమైన పండుగలప్పుడు పుష్కరాల సమయంలో లక్షల మంది భక్తులు ఈ తీర్థాలలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటారని నమ్ముతారు. కాళేశ్వరం కేవలం పురాణాలకే కాదు, ఘనమైన చరిత్రకు కూడా నిలయం. ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయ నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఎనలేని సేవ చేశారు. వారి విజయాలకు ప్రతీకగా వారు మొదట కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని అనేక శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనాలు, రుద్రదేవుని మంత్రి వేయించిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన మొదటి దేవాలయాలు 1997లో ఇక్కడికి వచ్చి దిగ్విజయోత్సవాన్ని జరుపుకొని తులాపురుష దానం వంటి మహత్తర దానాలు చేసినట్లు కూడా శాసనాలు చెబుతున్నాయి. కాలక్రమేణా కొంత శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1976లో భారీ ఎత్తున పునరుద్ధరించింది. ఆలయ ప్రాచీనతకు, శిల్పకళకు ఎలాంటి భంగం కలగకుండా ఈ పనులు చేపట్టారు. తర్వాత 1982లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వాముల వారు ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. క్షేత్రం అద్భుతమైన శిల్ప సంపదకు కూడా నెలవు. రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య, కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలానికి చెందిన ఎన్నో అమూల్యమైన శిల్పాలు ఇక్కడి పరిసరాల్లో లభించాయి. విష్ణుమూర్తి దశావతారాలలో మత్స్య, కూర్మ అవతారాల శిల్పాలు, అన్నపూర్ణాదేవి, శైవద్వార పాలకులు, మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు, చతుర్ముఖ లింగం లాంటివి ఇక్కడి శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునకలు. ఎర్రరాయి, గ్రానైట్, బసాల్ట్ లాంటి రాళ్లతో చెక్కిన ఈ శిల్పాలను భద్రపరచడానికి ప్రభుత్వం ఇటీవలే 1,20,00,000 రూపాయల ఖర్చుతో ఒక మ్యూజియంను నిర్మించింది. ఇటీవలే గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మ్యూజియంలో 11, 12, 13వ శతాబ్దాలకు చెందిన పురాతన శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. ఆలయ ఆవరణలో యమకోణం అనే ఒక చిన్న గూడు లాంటి నిర్మాణం ఉంటుంది. యమధర్మరాజు ఇక్కడ కూర్చునే తపస్సు చేశాడని చెబుతారు. దీనిలో నుంచి దూరి బయటకు వస్తే యమగండాలు, దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ప్రధాన ఆలయానికి 1 కిలోమీటరు దూరంలో ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో తవ్వితే విభూతి రాళ్లు లభించడం ఒక ప్రత్యేకత. ఈ రాళ్లను పగలగొడితే లోపల పరిమళ భరితమైన భస్మం ఉంటుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా లేని వింతగా చెబుతారు. కాళేశ్వరం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది చరిత్ర, పురాణం, ప్రకృతి, శిల్పకళల సంగమం. గోదావరి తీరాన వెలిసిన ఈ దక్షిణ కాశీ తెలుగువారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. శ్రీశైలం, ద్రాక్షారామంతో పాటు ఇది కూడా త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు 12 ఏళ్లకొకసారి పుష్కరాలు రావటం ఇక్కడి మరో విశేషం. దీనివల్ల ఈ క్షేత్రం నిత్యం భక్తులతో, యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఈ క్షేత్రానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. ఒకే పానవట్టంపై కొలువైన కాలుడు, ఈశ్వరుడు జీవన్మరణ రహస్యాన్ని మనకు బోధిస్తున్నట్లుగా అనిపిస్తారు. ఒకవైపు ముక్తిని ప్రసాదించే ముక్తీశ్వరుడు, మరోవైపు కాలాన్ని నిర్దేశించే కాళేశ్వరుడు. ఈ 2 శక్తుల మధ్య సాగేదే మానవ జీవితం. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందటానికి, తరతరాల మన సాంస్కృతిక వారసత్వాన్ని కళ్ళారా చూడటానికి, పవిత్ర పుష్కర స్నానం ఆచరించడానికి
జీవితంలో ఒక్కసారైనా కాళేశ్వరాన్ని సందర్శించాల్సిందే. ఇది ఒక ప్రయాణం కాదు, ఒక పరిపూర్ణమైన అనుభవం. నా పేరు సౌజన్య అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేమందరం ఫ్రెండ్స్. సో ఇక్కడ అంతిమ పుష్కరాలకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎమర్జెన్సీ కిట్, నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ బస్ ఫెసిలిటీ బాగుంది. అండ్ ఇక్కడ ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మిగతా ఫెసిలిటీస్, రోడ్స్ కూడా నీట్ అండ్ క్లీన్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది. ఇక్కడికి రావటం వలన మాకు ఎంతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.